భగవద్గీత చెప్తారా, రామాయణం చెప్తారా, ఆడదంటే ఎలా ఉండాలో నేర్పిస్తారా, మన సంస్కృతి ఎంత గొప్పదో నేర్పిస్తారా? అరే నువ్వు పుస్తకాల్లో చదువుతున్న ముఘలుల చరిత్ర కాదు, ఒక్కసారి ఛత్రపతి శివాజీ మహారాజ్ మరాఠా సామ్రాజ్యం ఎలా స్థాపించాడో, హైందవ సంస్కృతిని ఎలా విస్తరింపజేశాడో, ముఘళ్ళ గుండెల్లో ఔరంగజేబ్ గుండెల్లో ఎట్లా గుణపాలు దింపాడో ఆ చరిత్ర తీసి ఒక్కసారి. భగవద్గీతలో కృష్ణుడు ఏం చెప్పాడండి? హృదయ దౌర్బల్యం. హిందువులకు ఉన్నది ఏంటి అని అంటే హృదయ దౌర్బల్యం. శక్తిపరంగా మనం ఫిజికల్గా వీక్ లేము, మెంటల్గా మానసికంగా మనం వీక్ అయిపోయాం. ఆడవాళ్ళే కాదండి, పురుషులు కూడా. పురుషత్వం అని అంటే తప్పుగా అనుకోకండి, 10 మంది పిల్లల్ని కనడం పురుషత్వం కాదండి. ఈ అన్నవాళ్ళు వెళ్తున్నారు చూసారా, ధర్మము అని అంటే ఆడు సిట్టింగ్ కోసం ఒక ఫ్రెండ్ పిలుస్తా అన్నా పోడు, మండి బిర్యానీ ఎంగిలి మెతుకులు తిందామన్నా పోడు, ఎవడో మస్తాన్ గారి దగ్గర పాన్ తిందాం రా నడు అంటే నోటి క్యాన్సర్ తెచ్చుకోవడానికి పోడు. ధర్మం కోసం పోతున్నా చూసారా పోలీస్ స్టేషన్కి. ఇది పురుషత్వం.